ఇది యాక్చువల్గా జ్యువెలరీ పర్పస్ యూస్ చేసుకోవడానికి తెప్పించామండి. క్యాండిల్ స్టాండ్ పెట్టుకోవాలని చెప్పి అడుగుతున్నారని చెప్పేసి ఇలా కూడా తెప్పించానండి. అయితే దీంట్లో నా దగ్గర 5 ఇంచెస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. ఫ్లవర్ బాస్కెట్ మోడల్ అడుగుతున్నారండి చాలా మంది. సో వాళ్ళ గురించి ఇలా తెప్పడం జరిగింది. దీంట్లో చూసాక ఇది స్మాల్ సైజ్ నుంచి 14 ఇంచెస్ వరకు ఉంటుంది అనమాట. అన్ని రకాల సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇలా కంప్లీట్ పూజా సెట్ కూడా దగ్గర అవైలబిలిటీ ఉంది. దీపాల్లో కూడా చిన్న సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు శంఖు ఉంటుంది, చక్ర, నవము, అలాగే దీంట్లో కూడా సైజెస్ కూడా ఉన్నాయి. అంటే ఒకటే సైజ్ కాకుండా 3 సైజెస్ తెప్పించామండి. చిన్న సైజు కలశం కావాలని చెప్పి అడిగే వాళ్ళకి ఏంటంటే చాలా బాగుంటుందండి. ఎలిఫెంట్ మోడల్ లో కుంకుమర్ని ఇలా ఓపెన్ అవుతుంది చూడండి ఒకసారి. మీనాకరి డిజైన్ లో టిఫిన్ బాక్సెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇది సైజు 6 ఇంచెస్ అండి. ప్లేన్ మోడల్ వస్తుంది. ఇది 139 రూపీస్ ఆఫర్ లో ఉంది. ఈ పిచ్ వై ట్రేస్ మోడల్ సంబంధించి దగ్గర క్వాంటిటీ కూడా ఆన్ ది స్పాట్ అవైలబుల్ గా ఉంది. అంటే సిల్వర్ పాలిషింగ్, గోల్డ్ పాలిషింగ్ మాత్రమే కానీ బేస్ మెటల్ మాత్రం ఇత్తడే ఉంటుందండి. స్మాల్ సైజ్ అండి. దీంట్లో అష్టలక్ష్మి కూడా వచ్చింది చూడండి ఒకసారి. అష్టలక్ష్మి చెంబు ఉంది, అలాగే నక్షి వర్క్ మోడల్ కూడా అవైలబిలిటీ గా ఉంది చూడండి ఒకసారి. అందరికీ నమస్కారం అండి. మా షాప్ పేరు శ్రీ లలిత మెటల్స్, సికింద్రాబాద్ లో ఉందండి. సికింద్రాబాద్ జనరల్ బజార్ ఎంట్రన్స్ లోనే మా షాప్ ఉంటుంది. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మా దగ్గర వెడ్డింగ్ ఐటమ్స్, పూజా ఐటమ్స్, అలాగే రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్, జర్మన్ సిల్వర్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. సో ఒక్కొక్కటిగా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను మీకు జర్మన్ సిల్వర్ ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ కొన్ని చూపిస్తున్నాను. ఒకసారి చూడండి ఒకసారి. ఎంత గ్రాండ్ గా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా చాలా ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్ అండి. అయితే దీంట్లో కూడా అన్ని రకాల సైజెస్, అలాగే డిజైన్స్, మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ యూస్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా జ్యువెలరీ పర్పస్ యూస్ చేసుకోవడానికి తెప్పించామండి. లోపలంతా కూడా ఇంటర్నల్ గా వెల్వెట్ ఉంటుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది. పైన ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే కనుక ఎటుపక్క చూసినా కూడా ఫినిషింగ్ అంతా చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి. దీంట్లో మరొక మరో శాంపుల్ గా చూపిస్తున్నాను ఒకసారి చూడండి. దీంట్లో ఇంటర్నల్ గా పార్టిషన్ ఉంది. అంటే కొంతమంది ఏంటంటే ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వడానికి కానీ లేదా పర్సనల్ గా యూస్ చేసుకోవడానికి అంటే సోంపు అలా పెట్టుకోవడం కూడా చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ గా ఉంటాయి. మరికొన్ని కలర్స్ కూడా మీరు చూస్తున్నారు కదా. సో ఇలా స్క్వేర్ షేప్ కూడా తెప్పించాము. మరొక విషయం ఏంటంటే మీరు గమనించాలి, ఇది ఏదైతే ఇంటర్నల్ పార్టిషన్ ఉందో ఇది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అయితే ఇంటర్నల్ వెల్వెట్ కూడా ఉంది. ఇది మల్టిపుల్ గా మీరు యూస్ చేసుకోవడం చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది అనమాట. దీంట్లో అన్ని రకాల సైజెస్ కూడా దగ్గర అవైలబిలిటీ గా ఉన్నాయి. దీంట్లో ఒక స్మాల్ సైజ్ కావాలి, పర్సనల్ గా ఇంట్లో యూస్ చేసుకోవడానికి, సోంపులా కావాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. అయితే సేమ్ దీంట్లో కూడా ఇందాక మీకు చూపించినట్టుగా ఇది రిమూవ్ చేసుకోవడానికి బాగుంటుంది. అయితే దీంట్లో మరొక మోడల్ తెప్పించానండి. చాలా బాగుంది, చూసారు కదా ఎంత గ్రాండ్ గా ఉంది. వర్క్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఇది ఏమన్నా పికల్ గా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అయితే దీంట్లో గ్లాస్ ఉంటుందండి. ఇది మీరు ఈజీగా వాష్ చేసుకోవడం కూడా అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఇలా కంప్లీట్ గా ఇలా యూస్ చేసుకోవాలనుకున్నా లేదా సపరేట్ గా గ్లాస్ తీసేయాలనుకున్నా కూడా మీకు బాగుంటుంది అనమాట. అయితే దీంట్లో కూడా కలర్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. అయితే దీంతో పాటు స్పూన్, ఫోర్క్ అలా పెట్టుకోవడానికి దీంట్లో ఇలా పికాక్ డిజైన్ మోడల్ అవైలబిలిటీగా ఉన్నాయి. కొంతమంది క్యాండిల్ స్టాండ్ పెట్టుకోవాలని చెప్పి అడుగుతున్నారని చెప్పేసి ఇలా కూడా తెప్పించానండి. దీంట్లో కూడా కలర్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా ఫంక్షన్లు కానీ లేదంటే పండగల్లో కానీ లేదా ఇంట్లో మీరు డెకరేట్ చేసుకున్నప్పుడు కానీ ఇవన్నీ యూస్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ ట్రే టైప్ మోడల్ అంటే పైన క్యాప్ లేకుండా అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇలా ఉన్నాయన్నమాట. అయితే దీంట్లో కూడా ఏదైతే బ్యాక్ సైడ్ నెమలి పింఛంలో కనిపిస్తుందో ఇక్కడ కూడా కలర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇందాక మీరు ఇక్కడ అన్ని కలర్స్ చూసారు కదా. ఇలా ఏదైతే కలర్స్ ఉన్నాయో ఈ పింఛం దగ్గర కూడా అన్ని రకాల కలర్స్ కూడా అవైలబిలిటీగా ఉంటాయి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను, కొన్ని వెయిట్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. దీంట్లో గమనించండి, చాలా వరకు కూడా రెగ్యులర్ గా రౌండ్ షేప్ మోడల్ అడుగుతూ ఉంటారు. అయితే దీంట్లో నా దగ్గర 5 ఇంచెస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. సైజ్ మీరు చూస్తున్నారు కదా, ఇది 5 ఇంచెస్ అండి. దీంట్లో 6 ఇంచెస్ ఉంది, అలాగే 8 ఇంచెస్ కూడా ఉంది, అలాగే 10 ఇంచెస్ కూడా ఉంది, అలాగే 12 ఇంచెస్. 5 ఇంచెస్ నుంచి 12 ఇంచెస్ వరకు అన్ని సైజెస్ కూడా దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయి. చాలా మందికి తెలిసింది ఏంటంటే కనుక జర్మన్ సిల్వర్ ఐటమ్స్ మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో అది డల్ అవుతూ ఉంటాయని చెప్పి అంటూ ఉంటారు కదా. ఇప్పటి వరకు నేను ఏదైతే మీకు చూపించానో ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్. సో ఈ ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ ఏదైనా సరే లైఫ్ టైం జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. అలాగే మళ్ళీ ఇది వింటర్ సీజన్ అండి, సమ్మర్ సీజన్, రైనీ సీజన్ ఎటువంటి సంబంధం లేదండి. మీరు బయట పెట్టినా కూడా ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. అదే ప్రాపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే దీంట్లో ఇందాక మీరు చూపించినట్టుగానే మరి కొన్ని మోడల్స్ తెప్పించాను. దీంట్లో గమనించండి, ఇది రెక్టాంగిల్ ట్రీ. కొంతమంది ఏంటంటే పూజల దగ్గర యూజ్ చేసుకోవడానికి ఏమైనా మల్టిపుల్ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అయితే ప్లేన్ గా కాకుండా కొంచెం కలర్ఫుల్ గా డిజైన్ పరంగా తెప్పిస్తున్నాను. కింద లెగ్ కూడా బాగుంది చూడండి ఒకసారి, కొంచెం హైట్ లో ఉంటుంది. అయితే ఈ రెక్టాంగిల్ ట్రే సైడ్ హ్యాండిల్ ఉంది కదా, ఇలా కాకుండా ఫ్లవర్ బాస్కెట్ మోడల్ అడుగుతున్నారండి చాలా మంది. సో వాళ్ళ గురించి ఇలా తెప్పడం జరిగింది. దీంట్లో కూడా 2 సైజెస్ తెప్పించాను నేను. ఒకసారి చూడండి, చాలా గ్రాండ్గా ఉంది కదా, చాలా బాగా వచ్చింది. పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్నెస్ ఉంటుందండి. అయితే దీంట్లో మరికొంతమంది ఏంటంటే కనుక పర్సనల్గా యూజ్ చేసుకోవడానికి, ఇంట్లో యూజ్ చేసుకోవడానికి పైన లిడ్ మోడల్ కావాలని అడుగుతున్నారు. సో అలా లిడ్ మోడల్ కూడా తెప్పించాను, మీరు గమనించండి, చాలా బాగా వచ్చిందండి. అయితే ఇది కూడా మామూలుగా ప్లేన్గా కాకుండా అంటే రొటీన్గా ఉండాలి అనే చాలా మంది కాకుండా కొంతమంది డిఫరెంట్గా ఉండాలని చెప్పి అడుగుతూ ఉంటారు.
అంటే ఏది కూడా ఇంకా కొత్తదనం ఏముంటే బాగుంటుందని అడుగుతున్నారు. సో వాళ్ళ గురించి ఈ విధంగా తెప్పించాను. దీంట్లో స్క్వేర్ షేప్ ఉంది, అలాగే రెక్టాంగిల్ షేప్ కూడా ఉంది. పైన హ్యాండిల్ లేకుండా అలాగే లిడ్ కాకుండా రౌండ్ షేప్ మోడల్ అడుగుతున్నారు. సో ఇలా రౌండ్ షేప్ మోడల్ కూడా తెప్పించాను. దీంట్లో ఇది డెప్త్ ఎక్కువ ఉంది కదండి, ఒకవేళ డెప్త్ ఎక్కువ కాకుండా తక్కువ డెప్త్ మోడల్ అడుగుతున్నారని చెప్పేసి ఇలా కూడా తెప్పించేసాను. దీంట్లో కొన్ని ఫ్లవర్ బాస్కెట్ మోడల్ స్మాల్ సైజ్ కానివ్వండి, అలాగే కొంచెం స్క్వేర్ షేప్ మోడల్ కావండి, ఇలా కూడా తెప్పించాను. మీ అందరి కోసం దీంట్లో ఏదైతే ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో దీంట్లో రిటర్న్ గిఫ్ట్ కోసం ఒక ప్రొడక్ట్ ఆఫర్లో పెట్టడం జరిగింది. సో అది నేను మీకు శాంపుల్ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, అప్రాక్స్ ఇది 9 inches వరకు ఉంటుందండి సైజు. తక్కువ డెప్త్ మోడల్ అనమాట. ఇది మంగళహారతి కోసం యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఫ్లవర్స్ పెట్టుకోవడానికి కానీ, లేదంటే మధ్యలో విగ్రహం పెట్టుకోవడానికి, మీరు డెకరేషన్ చేసుకోవడం కోసం కానీ చాలా బాగుంటుంది అనమాట. చాలా రీజనబుల్గా 599 రూపీస్ మాత్రమే. ఈ ప్రొడక్ట్ ఇంపోర్టెడ్ ప్రొడక్ట్, లైఫ్ టైం 0 మెయింటెనెన్స్ ఉంటుంది. రిటర్న్ గిఫ్ట్ దాంట్లో 599 రూపీస్ మాత్రమే అనమాట. చాలా బాగుంటుంది. లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి. తొందరగా మీరు వీడియో చూసినప్పుడు తొందరగా దీని ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ట్రై చేయండి. పెళ్లిలో బట్టలు పెట్టడం కోసం అనేది రెక్టాంగిల్ టైప్ మోడల్ అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ గురించి కూడా ఈ విధంగా రెక్టాంగిల్ షేప్ మోడల్ తెప్పించాను. ఇప్పుడు చూడండి, చాలా బాగుంది కదా. అయితే ఇది చాలా కంఫర్ట్నెస్ ఉంటుందండి, ఎందుకంటే లోపల బట్టలు పెట్టినా కూడా అటు ఇటు పడిపోకుండా కొంచెం డెప్త్ మోడల్ తెప్పించాను అనమాట. సైడ్కి హ్యాండ్ కూడా చూడండి ఒకసారి, పట్టుకోవడానికి చాలా కంఫర్ట్నెస్ ఉంటుంది అనమాట. అయితే ఇంతకుముందు ఇలా రాడ్ మోడలే ఉండేది, అలా కాకుండా ఇలా స్ప్రింగ్ టైప్ మోడల్ తెప్పించాను. గ్రిప్ ఉంటుంది అనమాట, అంటే స్కిడ్ అవ్వడానికి కూడా అవకాశం ఉండదు. చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. దీంట్లో కొంతమంది ఏంటంటే కొంచెం స్మాల్ సైజ్ ఉంటే బాగుంటుందండి, పర్సనల్గా యూజ్ చేసుకోవాలంటున్నారు. సో వాళ్ళ గురించి ఇలా కొంచెం స్మాల్ సైజ్ కూడా తెప్పించాను. దీంట్లో ఏంటంటే కొంతమంది నాకు డెకరేటివ్ పర్పస్ ఇలా ఓవల్ షేప్ కావాలని చెప్పి అడుగుతున్నారు. సో ఇలా కూడా తెప్పించానండి. సో ఇప్పటి వరకు మీరు ఏదైతే ప్రొడక్ట్స్ అవన్నీ చూసారో ఇవన్నీ కావచ్చు, ఇంతకుముందు మీరు స్టార్టింగ్ ఏవైతే చూసారో ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ప్లేట్స్ అండి. ప్లేట్స్లో కూడా కొన్ని ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ లేజర్ వర్క్. అయితే మెటల్ ఐటమ్ అంతా కూడా ప్యూర్ జర్మసూర్ ఉంటుంది. అయితే దీనిపైన లేజర్ వర్క్ చేసాము. దీంట్లో చూసాం ఇది స్మాల్ సైజ్ నుంచి చూడండి ఒకసారి బిగ్ సైజు దగ్గర మీకు 14 inches వరకు ఉంటుందన్నమాట. అన్ని రకాల సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి. అయితే డిజైన్స్ అన్ని కూడా రకరకాల డిజైన్స్ వస్తాయండి, మిక్స్డ్ డిజైన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అయితే వీటితో పాటు మరికొంతమంది ఏంటంటే ఇలా లేజర్ వర్క్ కాకుండా నక్షి వర్క్ మోడల్ అడుగుతూ ఉంటారు. సో ఎగ్జాంపుల్గా శాంపుల్ చూపిస్తున్నా చూడండి, నక్షి టైపు. ఇదంతా కూడా సైడ్కి కూడా కంప్లీట్ నక్షి వర్క్ వస్తుంది, డిజైన్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే దీంట్లో కొన్ని బిగ్ సైజ్ ఏంటంటే అష్టలక్ష్మి కూడా వస్తుందండి. ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు కదా, నక్షి వర్క్తో పాటు అష్టలక్ష్మి డిజైన్ వచ్చింది చూడండి. అయితే లోపల ఇంటర్నల్గా కూడా వర్క్ చూడండి వస్తే చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట, పర్ఫెక్ట్ ఫినిషింగ్. ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ అండి. దీంట్లో కూడా నా దగ్గర అన్ని రకాల సైజెస్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. మీరు స్మాల్ సైజ్ చూసారు కదా, బిగ్ సైజ్ కూడా చూడండి ఒకసారి ఎంత బాగుందో చూడండి. కంప్లీట్ పూజ ఐటమ్స్ అన్ని పెట్టుకునే విధంగా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట సైజ్ అంతా కూడా. అయితే దీంట్లోనే నక్షి వర్క్లోనే మరొక రకం డిజైన్ చూడండి ఒకసారి. సైడ్కి అంతా ప్లెయిన్గా ఉంటుంది, ఇంటర్నల్ అంతా కూడా నక్షి వర్క్ ఉంటుందండి. అయితే దీంట్లో కూడా మళ్ళీ అన్ని రకాల సైజెస్ ఉన్నాయి. కేవలం మీకు ఒక సైజు 2 సైజు అని కాకుండా అందరూ యూజ్ చేసుకునే విధంగా అన్ని రకాల సైజెస్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే నాకు కంప్లీట్ పూజా సెట్ పట్టడానికి పెద్ద సైజ్ కావాలి, మరొకటి ఏంటంటే అన్ని ఐటమ్స్ ఒకటే దగ్గర కావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో అందుకోసం కంప్లీట్ పూజా సెట్ కూడా ఒకసారి ప్రిపేర్ చేయించాను. అసలు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. చిన్న సైజు మాణిక్యాలు కావచ్చు, అలాగే అగరబత్తి స్టాండ్, అలాగే పంచపాత్ర, ఉద్దరిణి, బెల్, అలాగే పంచపాలి, పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలలాగా 4 బౌలు, అలాగే ఏకహారతి కూడా అవైలబిలిటీగా ఉంది. అలాగే అష్టలక్ష్మి చెంబు కూడా అవైలబిలిటీగా ఉందండి. కొంతమంది ఏంటంటే అష్టలక్ష్మి అడుగుతారు, కొంతమంది ఏంటంటే ప్లేన్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇలా కంప్లీట్ పూజా సెట్ కూడా నా దగ్గర అవైలబిలిటీ ఉంది. అంటే అన్ని వస్తువులు ఒక దగ్గర దొరికిపోతాయి అనమాట. దీంతో పాటు నా దగ్గర మంగళహార సెట్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఈ కంప్లీట్ పూజా సెట్ కాకుండా విడిగా నాకు మంగళహార సెట్ కావాలండి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. చూడండి, 2 మాణిక్యాలు, చిన్న కుంకుమని కూడా చూడండి ఒకసారి. ఆ మీనకరీ డిజైన్లో ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించింది అనమాట. దీంట్లో కూడా అన్ని రకాల సైజెస్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. పూజా సెట్ కావాలనుకున్న వాళ్ళకి ఈ విధంగా ఉంది, అలాగే మంగళహార సెట్ కావాలంటే ఇలా కూడా ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే మీరు ఇవి 2 చూస్తున్నారో దీంట్లో అన్ని రకాల సైజెస్ ఉన్నాయి. అంటే కేవలం మీకు ఇది ఒకటే సైజ్ అని కాకుండా కొంతమంది చిన్నది అడుగుతారు, కొంతమంది పెద్దది అడుగుతారు. అన్ని రకాల సైజెస్, డిజైన్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు బౌల్స్ చూపిస్తున్నానండి. దీంట్లో నక్షి వర్క్ ఉంది, ప్లేన్ ఉంది, స్మాల్ సైజు, మీడియం సైజు, బిగ్ సైజు, విత్ స్టాండ్, వితౌట్ స్టాండ్, స్పెషల్ నక్షి వర్క్, నార్మల్, అన్ని రకాల అవైలబిలిటీ ఉన్నాయి నా దగ్గర. క్వాంటిటీ కూడా అవైలబిలిటీగా ఉన్నాయండి. పంచపాలీలు కూడా చూస్తున్నారు కదా, 4 బౌల్స్ ఉంది. దీంట్లో కూడా విత్ స్టాండ్ ఉంది, దీంట్లో వితౌట్ స్టాండ్ కూడా వస్తుంది. దీంట్లో బిగ్ సైజు, మీడియం సైజు, అలాగే స్మాల్ సైజు. దీంట్లో కూడా గమనించండి, వితౌట్ స్టాండ్ కూడా అవైలబుల్గా ఉంది. 2 బౌల్స్ ఉంది. దీంట్లో కూడా బౌల్ బిగ్ సైజు, బౌల్ స్మాల్ సైజు, అన్ని సైజెస్ ఉన్నాయి. అష్టలక్ష్మి చెంబుల్లో కూడా స్మాల్ సైజు, మీడియం సైజు, బిగ్ సైజు, అలాగే ప్లేన్ మోడల్లో కూడా అన్ని రకాల సైజెస్ ఉన్నాయి. దీంట్లో బిగ్ సైజు కూడా చాలా మంది అడుగుతున్నారు అండి, కలెక్షన్ కోసం అడుగుతున్నారు. మరికొంతమంది ఏంటంటే ఈ సైజు కాళ్ళు కడడం కోసం యూజ్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఈ సైజు కూడా తెప్పిస్తున్నాను. అలాగే దీపాలు చూడండి, దీపాల్లో కూడా చిన్న సైజు నుంచి బిగ్ సైజ్ వరకు, సింపుల్ చెప్పాలంటే
21 ఇంచెస్ వరకు అన్ని రకాల సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయండి. అయితే దీంట్లో మరొక విషయం ఏంటంటే ఈ చిన్న సైజ్ అన్ని కూడా మళ్ళీ మీరు డిస్ప్లేలింగ్ కూడా చేసుకోవచ్చు. ఏదైతే బిగ్ సైజ్ వస్తున్నాయో ఈ బిగ్ సైజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ పీస్ ఉంది మీరు చూస్తున్నారు కదా, ఇది మీరు 2 టైప్స్ యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇది 3 పార్ట్స్గా మీకు డిస్మెట్లింగ్ అవుతుంది. ఒక పార్ట్ ఇక్కడ మిడిల్ ఇంతవరకు ఉంటుంది, ఈ మధ్యలో రాడ్ ఒకటి, కింద 3వ పార్ట్. ఈ మధ్యలో రాడ్ తీసేసి ఈ పీస్ మీరు ఇక్కడ కూడా స్టిక్ చేసుకోవచ్చు. అంటే స్మాల్ సైజ్ కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఏదైతే మీరు ప్రోస్ చూస్తారో ఇవి కేవలం కొన్ని ఐటమ్స్ మాత్రమే ఇక్కడ మీకు చూపించడం జరిగింది. దీంట్లో చాలా వెరైటీస్ కూడా నాకు అవైలబిలిటీగా ఉన్నాయి. సో అన్ని ఐటమ్స్ చూపించడం కుదరదు కాబట్టి వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది కాబట్టి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు రిటర్న్ గిఫ్ట్ సంబంధించి ఐటమ్స్ చూపిస్తున్నానండి. అందులో జర్మన్ సిల్వర్ కూడా ఉన్నాయి, అలాగే సిల్వర్ కోటెడ్ కూడా ఉన్నాయి. అందులో మీరు చూస్తున్నారు కదా, అందులో కామాక్షి దీపాలు చూడండి ఒకసారి. అయితే ఇది కొంచెం హెవీ క్వాలిటీ సంబంధించిందండి. మెటల్ అంతా కూడా ఇది ప్యూర్ బ్రాస్ ఉంటుంది. బ్రాస్ పైన మనం సిల్వర్ పాలిష్ చేపించాము. దీంట్లో అన్ని రకాల సైజెస్ కూడా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే కొంతమంది ఏంటంటే ఇలా బౌల్ టైప్ మోడల్ ప్లేన్ అడుగుతూ ఉంటారు, అలా ప్లేన్ షేప్ ఉన్నాయి. అలాగే గంగాలం టైప్ మోడల్ కూడా ఉన్నాయి. వితౌట్ స్టాండ్ బౌల్స్ కావాలి, అలాగే నక్షి వరకు కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. దీంట్లోనే కొంతమంది ఏంటంటే కనుక శంఖ్ చక్ర మోడల్ అడుగుతూ ఉన్నారు. సో శంఖ్ చక్ర మోడల్ మీరు డిజైన్ చూస్తున్నారు కదా, శంఖ్ ఉంటుంది, చక్ర, నవము, అలాగే దీంట్లో కూడా సైజెస్ కూడా ఉన్నాయి. అంటే ఒకటే సైజ్ కాకుండా 3 సైజెస్ తెప్పించామండి. దీంట్లో కొంచెం బిగ్ సైజ్ అడుగుతున్నారండి. సో దానికోసం చెప్పి తెప్పించాను. చూడండి ఒకసారి ఎంత గ్రాండ్గా వచ్చిందో. వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఇదంతా కూడా మళ్ళీ మీరు గుర్తుంచుకోవాలి, హ్యాండ్ మేడ్ అండి, ఎక్కడ కూడా మిషన్ మేడ్ లేదు. దీంట్లో కూడా మళ్ళీ కొంచెం బిగ్ సైజ్ కావాలనుకున్న వాళ్ళకి ఇలా కూడా ఉన్నాయి. అలాగే తులసి చెట్లు కూడా దీంట్లో కొంతమంది ఏంటంటే ఇలా ప్లేన్ అడుగుతూ ఉంటారు, కొంతమంది ఇలా మీనకరీ డిజైన్ అడుగుతూ ఉంటారు. సో దీంట్లో కూడా సైజెస్ కూడా ఉన్నాయి, అలాగే మీనకరీ కూడా ఉన్నాయి. చిన్న సైజు కలశం కావాలని చెప్పి అడిగే వాళ్ళకి ఏంటంటే చాలా బాగుంటుందండి. ఇది విడివిడిగా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు విడిగా కావాలి నాకు లోట అంటే ఇలా కూడా తీసుకోవచ్చు. సెట్లో అడిగే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా కంప్లీట్ సెట్లో వస్తుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. దీంతో పాటు పసుపు కుంకుమ సంబంధించి 2 బౌల్ మోడల్ అడిగే వాళ్ళకి ఇవి రకాలుగా అన్ని రకాల సైజెస్ కూడా ఉన్నాయి. దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి, డిజైన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. దీంట్లో కుంకుమని అడిగే వాళ్ళకి ఏంటంటే కనుక రకరకాల డిజైన్స్లో మీనకరీ డిజైన్లో, ప్లేన్లో, పైన పికాక్ మోడల్ ఉంటుంది, ప్లేన్ ఉంటుంది, విత్ స్టాండ్, వితౌట్ స్టాండ్, అన్ని రకాల డిజైన్స్ సైజెస్ ఉన్నాయి. దీపాల్లో కూడా సింగిల్ దీపం కావాలనుకున్న వాళ్ళకి ఈ విధంగా చూడండి ఎంత బాగుంది చూడండి ఒకసారి. అలాగే పసుపు కుంకుమ మోడల్లో ప్లేట్ పైన 2 బౌల్స్ ఉండే విధంగా ఇవన్నీ సైజెస్ ఉన్నాయి. దీంట్లో 2 బౌల్ ఉంది, 3 బౌల్ ఉంది, 4 బౌల్ ఉంది. దాంట్లో షేప్, రౌండ్ షేప్, ఓవల్ షేప్ అన్ని కూడా ఉన్నాయి. సింగిల్ దీపాల్లో కూడా ఎలిఫెంట్ డిజైన్, పికాక్ డిజైన్ కావచ్చు, అలాగే కామాక్షి దీపం మోడల్, ఎలిఫెంట్లు దాంట్లో కూడా మళ్ళీ రకాల డిజైన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. కేవలం ఇప్పుడు నేను మీకు కొన్ని ఐటమ్స్ మాత్రం చూపించడం జరిగింది. ఇప్పుడు నేను మీకు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ మరికొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను. ఇందులో మీనకరీ ఐటమ్స్, వుడెన్ ఐటమ్స్, మెటల్ ఐటమ్స్ అన్ని రకాలు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అది మీరు చూస్తున్నారు కదా, దీంట్లో వెల్వెట్ బాక్స్ లో ప్యాకింగ్ వస్తుందండి. ఒక బౌల్ విత్ స్పూను, ఇలా మీకు రెడ్ కలర్ వెల్వెట్ బాక్స్ ఉంటుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది. దీంట్లో సిల్వర్ ఫినిషింగ్ మోడల్ ఉంది, అలాగే గోల్డ్ ఫినిషింగ్ మోడల్ కూడా ఉంది. దీంట్లో సింగిల్ బౌల్ కాకుండా ఇలా 2 బౌల్ కూడా అవైలబుల్ గా ఉందండి. దీంట్లో ఇలా గోల్డ్ ఫినిషింగ్ కూడా ఉంది. దీంట్లో మరొక డిజైన్ ఇట్లా ఓం షేప్ మోడల్ కూడా వచ్చిందండి. దీపం చాలా బాగుంటుంది, ఇవ్వడం కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది అనమాట. లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇలా లీఫ్ మోడల్ టైప్ దీపం కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే దీంట్లో సైజెస్ ఉన్నాయి. దీంట్లో మరొక డిజైన్ మోడల్స్ చూస్తారు కదా, చాలా అవైలబిలిటీగా ఉన్నాయి. కొంచెం డిఫరెంట్ మోడల్ కావాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇలా దియా కూడా పెట్టుకోవచ్చు. సైడ్ కి పికౌట్ డిజైన్ ఉంటుంది, చాలా గ్రాండ్ గా వస్తాయి అనమాట. దీంట్లో అన్ని రకాల సైజెస్ కూడా ఉన్నాయి. కొంచెం కలర్ఫుల్ గా కావాలనుకున్న వాళ్ళకి కలర్ఫుల్ గా కూడా అవైలబిలిటీగా ఉన్నాయండి. ఆవు దూడ సంబంధించి అంటే ఎవరైనా గృహ ప్రవేశం సంబంధించి ఇలా అడుగుతూ ఉంటారు. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ లో కొన్ని ఐటమ్స్ నేను ఆఫర్లో పెట్టడం జరిగింది. దీంట్లో ఏదైతే కవ్ అండ్ కాఫ్ ఉందో దీంట్లో అన్ని రకాల సైజెస్ ఉన్నాయి. ఇదైతే ప్లేన్ ఉంది, ప్లేన్ కాకుండా కొంతమంది యాంటిక్ అడుగుతుందని చెప్పి ఇలా యాంటిక్ ఫినిషింగ్ కూడా తెప్పించానండి. ఎలిఫెంట్ మోడల్లో కుంకుమర్ని ఇలా ఓపెన్ అవుతుంది చూడండి ఒకసారి. దీంట్లో ఇలా గోల్డ్ ఫినిషింగ్ ఉంది, సిల్వర్ ఫినిషింగ్ కూడా ఉంది. ఇలా కీ హ్యాంగర్ కూడా స్టాక్ వచ్చినాయండి. ఇదంతా కూడా ఇండియన్ మేడ్ సంబంధించినవి అనమాట. మీనకరీ డిజైన్ లో టిఫిన్ బాక్సెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. దీంట్లో నేను ఇలా జ్యువెలరీ బాక్స్ కూడా తెప్పించానండి. ఇంటర్నల్ వెల్వెట్ ఉంటుంది, పైన ఇలా పికాక్ డిజైన్ చాలా గ్రాండ్ గా ఉంటుంది అనమాట, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదంతా కూడా లైఫ్ టైం 0 మెయింటెనెన్స్ ఉంటుంది. దీంతో పాటు ఇలా మీనకరీ డిజైన్ లో స్మాల్ సైజ్ పీటలు, దీంట్లో కూడా ఏంటంటే రెక్టాంగిల్ షేప్ ఉన్నాయి, అలాగే స్క్వేర్ షేప్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి రిటర్న్ గిఫ్ట్ ఏదైతే ఉన్నాయో ఇది స్టార్టింగ్ ఫ్రమ్ 49 రూపీస్ నుంచి మాత్రమే. అది శాంపుల్ కూడా మీకు చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఆవు దూడ సిల్వర్ ఫినిషింగ్ ఉంటుంది, జింక్ మెటల్ అండి. ఇది లైఫ్ టైం 0 మెయింటెనెన్స్ ప్రోడక్ట్, కేవలం 49 రూపీస్ మాత్రమే. అయితే దీంట్లో కొంచెం బిగ్ సైజ్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇలా యాంటిక్ ఫినిషింగ్ లో ఉంది. ఇది 69 రూపీస్ మాత్రమే. దీనికన్నా కొంచెం బిగ్ సైజు సిల్వర్ ఫినిషింగ్ ఉంది, అలాగే గోల్డ్ ఫినిషింగ్ ఉంది. ఇది కేవలం 99 రూపీస్ మాత్రమే. అయితే దీంట్లో ఏదైతే మీరు స్టాక్ చూసారో ఇవి నెంబర్ ఆఫ్ క్వాంటిటీ కూడా నా దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయండి. ఇప్పుడు నేను మీకు పిచ్ 5 మోడల్లో ట్రేస్ చూపించబోతున్నాను. ఇప్పుడు లేటెస్ట్గా చాలా ట్రెండీలో ఉన్నాయండి. అయితే దీంట్లో నా దగ్గర సైజెస్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. పిచ్ 5 ట్రేస్లో ఇది సైజు 6 ఇంచెస్, అదే సైజు 8 ఇంచెస్, దీంతో పాటు 10 ఇంచెస్ సైజ్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అయితే దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ సైజ్ అయినా సరే పిచ్ 5 ట్రేస్ అన్ని కూడా మిక్సింగ్ కలర్స్ వస్తాయి.
జస్ట్ నేను మీకు కొన్ని కేవలం శాంపుల్స్ మాత్రం చూపిస్తున్నాను. దీంట్లో ఇలా పిచ్ వై కాకుండా ప్లేన్గా అడిగే వాళ్ళకి ఏంటంటే ఇలా ప్లేన్గా కూడా తెప్పిస్తున్నాను. దీంట్లో విత్ హ్యాండిల్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా విత్ హ్యాండిల్ మోడల్ కూడా తెప్పిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏదైతే ఈ ట్రేస్ ఉన్నాయో ఇవి ఆఫర్లో పెట్టాను నేను. ఇది సైజు 6 ఇంచెస్ అండి, ప్లేన్ మోడల్ వస్తుంది. ఇది 139 రూపీస్ ఆఫర్లో ఉంది. దీంట్లోనే కొంచెం బిగ్ సైజ్ అండి, సైజు 8 ఇంచెస్ ఉంటుంది. ఇది 169 రూపీస్ ఆఫర్లో ఉంది. దీంట్లోనే ప్లేన్ కాకుండా పిచ్ వై మోడల్ వచ్చాయి. ఈ పిచ్ వై మోడల్లో 6 ఇంచెస్ సైజ్ అండి, ఇది 199 రూపీస్ ఆఫర్లో ఉంది. అలాగే దీనికన్నా కొంచెం బిగ్ సైజు 8 ఇంచెస్ సైజు ఇది 249 రూపీస్ ఆఫర్లో ఉందండి. దీని తర్వాత సైజు 10 ఇంచెస్ ఇది 299 రూపీస్ ఆఫర్లో ఉంది. ఇవంతా కూడా ప్రజెంట్ ఏదైతే నా దగ్గర స్టాక్ ఉందో వాటికి సంబంధించి మాత్రమేనండి. తర్వాత మళ్ళీ మీకు స్టాక్ కావాలంటే కనుక మీరు తర్వాత ఆర్డర్ ఇస్తే కనుక దానికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇది లిమిటెడ్ పీరియడ్ మాత్రమే. సైజు 4 ఇంచెస్ ఉంటుందండి, ట్రే సైజు పైన విత్ హ్యాండిల్ ఉంది కదా, ఇది 99 రూపీస్ మాత్రమే. దీని తర్వాత సైజు 5 ఇంచెస్ ఉందండి, ఇది చూస్తున్నారు కదా, చూడండి చాలా బాగుంది. ఇది 129 రూపీస్ అండి. దీని తర్వాత సైజు 6 ఇంచెస్ వస్తుందండి, ఇది విత్ హ్యాండిల్, ఇది 149 రూపీస్ ఆఫర్లో ఉందండి. ఇప్పుడు నేను మీకు వెడ్డింగ్ ఐటమ్స్ అన్ని చూపించబోతున్నానండి. అయితే వెడ్డింగ్ ఐటమ్స్లో ఎక్కువ శాతం ఏంటంటే కనుక మన సాంప్రదాయం ప్రకారం కాలుగడిగే తాంబలం కానీ అలాగే చెంబు కానీ ఇత్తడివే ఉండాలి. అది మన సాంప్రదాయం ప్రకారం వాడుతూ ఉంటాము. అయితే ఇప్పుడు ఏంటంటే కొంచెం ట్రెండ్గా ఏమవుతుందంటే ఇత్తడి మీదే సిల్వర్ పాలిషింగ్ లేదంటే కనుక ఇత్తడి మీదే గోల్డ్ పాలిషింగ్ అలా చేసేవి అడుగుతూ ఉన్నారు అనమాట. సో అందుకని ఇవి చూడండి ఒకసారి బేసన్ మోడల్ చూపిస్తున్నాను కదా, ఇది ఇత్తడిది మాత్రమే. కాకపోతే ఏంటంటే ఇత్తడి పైన మొత్తం నక్షి వర్క్ చేపించేసి దానిపైన సిల్వర్ పాలిష్ చేపిస్తున్నాను. సేమ్ దీంట్లోనే మరికొంతమంది ఏంటంటే ఇలా గోల్డ్ పాలిషింగ్ అడుగుతూ ఉంటారు. చూడండి ఒకసారి గోల్డ్ పాలిష్ చేపించాను అనమాట. అంటే సిల్వర్ పాలిషింగ్ గోల్డ్ పాలిషింగ్ మాత్రమే కానీ బేస్ మెటల్ మాత్రం ఇత్తడి ఉంటుందండి. దీంట్లో మరొకటి ఏంటంటే కనుక ఉంగరాల బిందె కూడా అడుగుతూ ఉన్నారు. సో ఉంగరాల బిందెలో కూడా నేను ఇలా నక్షి వర్క్ చేపిస్తున్నాను. చూడండి ఒకసారి చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే చాలా మంది ఫోటోగ్రఫీలో వీడియోలో ఇవే చూసుకుంటూ ఉంటారు కదా. సో ఇవన్నీ కూడా స్వీట్ మెమరీస్. దీంట్లోనే గోల్డ్ పాలిష్ కూడా చేపించాను. ఒకసారి చూడండి ఒకసారి సిల్వర్ పాలిషింగ్ అలాగే గోల్డ్ పాలిషింగ్ వర్క్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎంబోజింగ్ వర్క్ చాలా గ్రాండ్గా ఉంటుంది. దీంట్లో ఏంటంటే కొంతమంది కొంచెం స్మాల్ సైజ్ అడుగుతూ ఉంటారు, అలా స్మాల్ సైజ్ కూడా తెప్పిస్తూ ఉంటాను. అయితే సేమ్ దీంట్లోనే కాలు కడిగే తాంబాలం చెంబు కూడా తెప్పించానండి. దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. చూడండి ఒకసారి తాంబాలం చూస్తారు కదా నక్షి వర్క్ ఎంత బాగుందో. దీంతో పాటు చెంబు కూడా కొంచెం ఏం చేశారంటే కనుక సిల్వర్ పాలిష్ కాకుండా నాకు కంప్లీట్ గోల్డ్ పాలిష్ కావాలి, ఎందుకంటే మా థీమ్ అంతా కూడా గోల్డ్ ఫినిషింగ్ ఉందంటారు. సో వాళ్ళ కోసం ఇలా కూడా చేపించాను. సిల్వర్ పాలిష్ కావాలనుకునే వాళ్ళకి ఆ విధంగా, గోల్డ్ పాలిష్ కావాలనుకునే వాళ్ళకి ఈ విధంగా ఉంటుందన్నమాట. జర్మన్ సిల్వర్ యాంటీ కలెక్షన్స్ ఐటమ్ చూపిస్తున్నానండి. దీంట్లో వెడ్డింగ్ ఐటమ్ సంబంధించి ఉంది, రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ కూడా ఉంది, అలాగే పూజ సంబంధించి అన్ని ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను. అందులో శాంపుల్గా మీరు ఒక శాంపుల్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. పూజ తాలి అండి, పూజ ప్లేట్ అని చెప్పి అంటూ ఉంటాం కదా. నక్షి వర్క్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంబోజింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. సైడ్ కూడా మీరు నక్షి వర్క్ చూస్తున్నారు కదా, ఇది ఎక్కువ డెప్త్ కాకుండా మీడియం సైజ్ ఉంటుందండి. దీంట్లో ఏంటంటే కొంచెం డెప్త్ మోడల్ కూడా అడుగుతూ ఉంటారు కదా. సో దీంతో పాటు నేను డెప్త్ మోడల్ కూడా తెప్పించాను. ఈ కొంచెం డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, అంటే ఎప్పుడు కూడా రెగ్యులర్ డిజైన్ కాకుండా కొంచెం డిఫరెంట్ మోడల్ తెప్పించాను. దీంట్లో ఈ విధంగా ఉంటుందండి లోపల పక్కన, అలాగే సైడ్కి లెగ్ కూడా చూస్తున్నారు కదా. అయితే దీంట్లో ఇప్పుడు ఏదైతే మీరు రెండు చూస్తున్నారో దీంట్లో సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అంటే దీంట్లో కొంతమంది స్మాల్ అడుగుతూ ఉంటారు, కొంతమంది బిగ్ సైజ్ కూడా అడుగుతూ ఉంటారు. సో అన్ని రకాల సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఒక శాంపుల్గా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, స్మాల్ సైజ్ అండి. దీంట్లో అష్టలక్ష్మి కూడా వచ్చింది చూడండి ఒకసారి. అష్టలక్ష్మి డిజైన్ వచ్చింది, లోపలంతా కూడా లైట్గా నక్షి వర్క్ కూడా ఉంది, యాంటీ ఫిగరేషన్ అనమాట, చాలా బాగుంటుంది. దీంట్లో మరికొంచెం డిజైన్ మీరు చూడండి ఒకసారి. ఏ డిజైన్ చూసినా కూడా చాలా అంటే చాలా వెరైటీగా, చాలా స్పెషల్గా ఉందన్నమాట. చాలా అద్భుతంగా వచ్చింది. ఇంటర్నల్ వర్క్ కూడా ఏదైతే మీరు బయట చూసినా లోపల చూసినా కూడా చాలా బాగా వచ్చింది అనమాట. దీంట్లో మరికొంతమంది ఏంటంటే కొంచెం ప్లేన్గా కావాలని చెప్పి అడుగుతున్నారు. సో ప్లేన్గా కూడా ఈ విధంగా చేపించామండి. చూడండి ఒకసారి ఎంత బాగుందో. లోపలంతా కూడా నక్షి వర్క్ కాకుండా లేజర్ వర్క్ లా చేపించానండి. బయట అయితే కనుక ప్లేన్ గా ఉంటుంది, అష్టలక్ష్మి వస్తుంది మొత్తం రౌండ్ అప్ కూడా. అష్టలక్ష్మి అంటే మొత్తం 8 రూపాయలు కనిపించే విధంగా ఉంటుంది అనమాట. దీంట్లో ఉర్లీ టైప్ మోడల్ అడుగుతున్నారని చెప్పేసి నేను ఇలా ఉర్లీ కూడా తెప్పించేసానండి. చూడండి ఒకసారి నక్షి వర్క్ ఎంబోజ్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా గ్రాండ్ గా వచ్చింది. దీంట్లో ఏంటంటే కనుక కొంతమంది బేసన్ తరపు కోసం వాడుతూ ఉంటారు, కొంతమంది ఉర్లీ పర్పస్ వాడుతుంటారు, అంటే మల్టిపుల్ యూజ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ బేసన్ టైప్ మోడల్ అడిగే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా చేపించాను. ఎక్కడైనా సరే చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా క్లమ్జీనెస్ అనేది మాత్రం ఉండదు. ఈ నక్షి వర్క్ ఏదైతే కూడా మీరు చేస్తున్నచ్చు అంటే ఏదైతే చూసారో ఇదంతా కూడా ప్యూర్ సిల్వర్ వర్క్ చేస్తారు చూడండి, వాళ్ళతో చేపిస్తాం అనమాట. దీంట్లో అన్ని రకాల సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కొంతమంది 5 kg, కొంతమంది 8, కొంతమంది 10 అలా అడుగుతూ ఉంటారు. సో దీంట్లో మీరు గమనిస్తున్నారు కదా, చిన్న సైజ్ ఏదైతే ఉన్నాయో ఇది ప్రసాదం కోసం వాడుతూ ఉంటారు. అయితే దీంట్లో అష్టలక్ష్మి డిజైన్ ఉంది, అలాగే నక్షి మోడల్ కూడా ఉంది, అంటే వాళ్ళ పర్పస్ బట్టి అడుగుతూ ఉంటారండి. సో 2 రకాల సైజు కూడా తెప్పించాను. ఫైనల్ లిడ్ మోడల్ అడుగుతూ ఉంటారు, సో ఇలా లిడ్ కూడా తెప్పించేసాను. చూడండి ఇలా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, రిమూవబుల్ కదా.
సో ఒకవేళ లిడ్ లేకుండా విడిగా మీరు బేసన్ యూస్ చేసుకొని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. దీంతో పాటు కొంతమంది ఏంటంటే గంగాలం టైప్ మోడల్ అలాగే తులసి పాటు మోడల్ కూడా అడుగుతున్నారు. సో దీంట్లో కూడా అన్ని రకాల సైజెస్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఆ ఫ్లవర్ బాస్కెట్స్ లో కూడా కొంచెం హెవీ వెయిట్ కావాలనుకున్న వాళ్ళకి లేదా హెవీ నక్షి వర్క్ కావాలనుకున్న వాళ్ళకి ఇలా కూడా నా దగ్గర సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మరి కొంతమంది ఏంటంటే ఇలాగ వెడ్డింగ్ కార్డు పెట్టడానికి ఫార్మల్ కార్డ్ అంటే యాక్చువల్గా దీన్ని మనం సో ఇలా కూడా నా దగ్గర అవైలబిలిటీ ఉందండి. దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ కూడా వస్తాయి. ఒకవేళ ఇక్కడ మీరు ఏమన్నా స్టిక్కరింగ్ అంటే పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు పెళ్ళిగా ఎంచుకోవాలనుకున్న కూడా ప్లేన్గా ఇప్పించాను కదా. సో ఇక్కడ మీరు స్టిక్కరింగ్ కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. దీంట్లో స్మాల్ సైజ్ బౌల్స్ కొన్ని రకాల డిజైన్స్ కూడా తెప్పించాను. శాంపుల్గా నేను మీకు చూపిస్తున్నాను. దీంట్లో ఒకవేళ మంగళహారతి సెట్ కావాలంటే ఇలా మంగళహారతి సెట్ కూడా ఉంది. లేదనుకుంటే విడిగా ఇది మీరు ఇవన్నీ తీసేసి మీరు విడిగా ప్లేట్ ఏదైనా ప్రసాదం పెట్టుకోవడం కావచ్చు, లేదంటే పెద్ద సైజ్ దీపాలు పెట్టుకోవడం కోసం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. స్మాల్ సైజ్ చిన్న సైజ్ మాణిక్యాలండి. శంఖ చక్ర నామం బౌల్స్ చూసారు కదా, చాలా బాగా వచ్చింది, చాలా గ్రాండ్ గా ఉంది. ఇది విత్ స్టాండ్ మోడల్ ఉంటుంది. ఒకవేళ స్టాండ్ లేకుండా అడిగే వాళ్ళకి ఏంటంటే ఇలా స్టాండ్ లేకుండా కంప్లీట్ నక్షి వర్క్ సంబంధించింది. పూజా సెట్ కావాలనుకున్న వాళ్ళకి పూజా సెట్ అండి. చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చిందో. దీంట్లో మాణిక్యాలు చూడండి, కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది, కొంచెంసేపు దీపం వెళ్ళడానికి చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో బెల్ కావచ్చు, అలాగే చిన్న సైజు కలశం చెంబు, అలాగే ఉద్దరిని పంచపాత్ర అంటాం కదా, అలాగే హారతి కూడా చాలా బాగా వచ్చింది, చాలా గ్రాండ్ గా ఉందండి. షేప్ కూడా పట్టుకోవడం కూడా చాలా కంఫర్ట్నెస్ అనమాట, చాలా అందంగా ఉంటుంది. అయితే ఈ బౌల్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది నేను విడివిడిగా బౌల్స్ పెట్టాను. అది పసుపు కుంకుమ గంధం అక్షంతల కోసం. ఒకవేళ సెట్ కావాలనుకున్న వాళ్ళకి సెట్లో కూడా ఉన్నాయండి. అయితే ఇది నేను కేవలం పూజ సెట్ కోసం మాత్రమే ఇలా ప్రిపేర్ చేశాను. ఒకవేళ ఇది మీకు మల్టిపుల్గా యూజ్ చేసుకోవడం కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే వీటితో పాటు విడివిడిగా కొంతమంది ఏంటంటే నాకు విగ్రహాలు కావాలని అడుగుతూ ఉంటారు. దాంట్లో ఏంటంటే విడివిడిగా సంథింగ్ బౌల్స్ కావాలని, లేదంటే దీపాలు కావాలి, లేదంటే బనానా ట్రీస్ కావాలని అలా రకరకాలుగా అడుగుతూ ఉన్నారండి. సో అవన్నీ కూడా నేను మీకు సిద్ధం చేశాను. కానీ ట్రై చేయండి. మ్యాక్సిమం కస్టమర్స్ మీరు ఒకవేళ దగ్గరలో ఉంటే మాత్రం కంపల్సరీ స్టోర్ విజిట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అవన్నీ నా దగ్గర ఉన్నాయి, కానీ అన్ని చూపించడం కుదరదు కాబట్టి కొన్ని మాత్రమే నేను చూపిస్తున్నాను. శాంపుల్ చూడండి ఒకసారి బనానా ట్రీస్. దీంట్లో సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. దీంట్లో ఏంటంటే అష్టలక్ష్మి డిజైన్స్ అవి చేపిస్తూ ఉన్నాను. ఒకవేళ కొంతమంది అష్టలక్ష్మి కాకుండా నక్షి వర్క్ మాత్రమే అడుగుతూ ఉంటారు. సో నక్షి వర్క్ కూడా చేయించుకోవచ్చు. ఇది ఒక బిగ్ సైజ్ అండి. దీంట్లో కొంచెం స్మాల్ సైజ్ అడిగే వాళ్ళకి ఇలా స్మాల్ సైజ్ కూడా తెప్పించాను. దీంట్లో మళ్ళీ చెంబులు కూడా వస్తాయి, మీరు గమనించండి. అష్టలక్ష్మి చెంబు ఉంది, అలాగే నక్షి వర్క్ మోడల్ కూడా అవైలబిలిటీగా ఉంది. చూడండి ఒకసారి, చాలా బాగా వచ్చింది అనమాట. అంటే అష్టలక్ష్మి మీరు గమనించాలి, 8 రూపాయలు ఉంటారు కదండి, 8 రూపాయలు కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. అంటే మీరు ఏ రూపం చూసినా కూడా చాలా క్లారిటీగా తెలిసిపోతుంది. అలాగే విడిగా కొంతమంది ఏంటంటే నక్షి వర్క్ మోడల్ అడుగుతూ ఉంటారు. అయితే ఈ నక్షి వర్క్ వాడలు ఏంటంటే కనుక కొంతమంది ఏంటంటే ఇది కలశం కోసం వాడుకుంటారు, మరి కొంతమంది ఏంటంటే వెడ్డింగ్ లో కాళ్ళు కడగడం కోసం కూడా యూజ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి అడుగుతుంటారండి. సో అలా తెప్పించాను. దీంట్లో అష్టలక్ష్మిలో అన్ని రకాల సైజెస్ ఉన్నాయి, మోడల్స్ డిజైన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే పంచపాలిలో కూడా వితౌట్ స్టాండ్ మోడల్ అండి, 3 బౌల్స్ ఉంది. పికాక్ డిజైన్ కూడా చూడండి, చాలా అద్భుతంగా వచ్చింది కదా. 4 బౌల్స్ సంబంధించింది. చూడండి ఒకసారి లక్ష్మీ వర్క్ చూడండి ఒకసారి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అండి. దీంట్లో స్మాల్ సైజ్ బౌల్స్, అలాగే కొంచెం విత్ స్టాండ్, వితౌట్ స్టాండ్, రకరకాల షేప్, రకరకాల డిజైన్స్, అన్ని రకాల మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే కొంతమంది ఎలిఫెంట్స్ మోడల్ అడుగుతూ ఉంటారు. ఎలిఫెంట్స్ కూడా అన్ని రకాల సైజెస్. దీంట్లో మళ్ళీ డిజైన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. దీంట్లో కవ్ అండ్ కాఫ్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కనుక రకరకాల మోడల్స్ లో డిజైన్స్ లో అవైలబిలిటీ ఉన్నాయి. దీంట్లో కృష్ణ కానివ్వండి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అంటారు, అలాగే రాధాకృష్ణ కావచ్చు, సింగిల్ కృష్ణ కావచ్చు, కొంతమంది లక్ష్మీ మోడల్ అడుగుతూ ఉంటారు. అలా రకరకాల డిజైన్స్ మోడల్స్ అండి. దీంట్లో కూడా ఏంటంటే కేవలం విగ్రహాలు మాత్రమే కాకుండా ఇలా కామాక్షి దీపం టైప్ మోడల్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి నా దగ్గర. అయితే ప్రతిదీ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే కనుక నక్షి వర్క్ కార్వింగ్ ఏదైతే ఉందో చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో వస్తుంది. అలాగే దీపం దగ్గర కూడా ఆయిల్ ఎక్కువ పట్టే విధంగా కొంచెం డెప్త్ చేపించాము, అంటే ఎక్కువసేపు దీపం వెలుగుతూ ఉండడానికి. అలా దీన్ని గమనించారు కదా, వర్క్ చూడండి ఒకసారి. ఏదైనా సరే అంటే ఒకదానికి ఒకటి పొంతన లేకుండా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. మీకు ఏదైనా సరే వెరైటీస్ కావాలి, డిజైన్స్ కావాలి, మోడల్స్ కావాలి అనుకునే వాళ్ళకి శ్రీ లలిత మెటల్స్ స్టోర్ ని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో మీరు ఏదైతే ఇప్పుడు దీపాలు చూస్తున్నారో స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు కూడా అన్ని రకాల మోడల్స్, అన్ని రకాల డిజైన్స్, ఎక్కడ దొరకని డిజైన్స్ కూడా నా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. దీంట్లో కూడా మళ్ళీ కొంతమంది ఏంటంటే నాకు క్వాంటిటీ కావాలని అడుగుతుంటారు. సో అన్ని రకాల డిజైన్స్ మోడల్ క్వాంటిటీ కూడా నా దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి. ఒకవేళ మీకు ఏదైనా కస్టమైజ్డ్ కావాలి అంటే ప్లేట్ కావచ్చు, లేదంటే తాంబాలం కావచ్చు, లేదంటే బేసన్ కావచ్చు, అలాంటి దీపాలు కావచ్చు, నాకు కస్టమైజ్ కావాలి, నాకు బిగ్ సైజ్ కావాలి, స్మాల్ కావాలి, మీడియం కావాలి, మీరు ఎలా అడిగినా కూడా నేను తెప్పించే ప్రయత్నం చేస్తాను. కానీ కంపల్సరీ మీరు నాకు టైం ఇవ్వాల్సి ఉంటుందండి. సో మరొకసారి చెప్తున్నాను, ఇప్పటి వరకు మీరు ఏదైతే ఐటమ్స్ అవన్నీ చూస్తారో, ప్రొడక్ట్స్ అవన్నీ చూస్తారో దీంట్లో కొన్ని మాత్రమే నేను మీకు చూపించడం జరిగింది. ట్రై చేయండి, మ్యాక్సిమం మీరు స్టోర్ విజిట్ చేయడానికి. మరొకసారి స్టోర్ డీటెయిల్స్ చెప్తున్నాను. మా షాప్ పేరు శ్రీ లలిత్ మెటల్స్, సికింద్రాబాద్ ఆర్పి రోడ్ జనరల్ బజార్ లో ఉందండి. జనరల్ బజార్ ఎంట్రన్స్ లోనే రైట్ సైడ్ కి మన కాంప్లెక్స్ అనమాట.
మీకు ఏదైనా లొకేషన్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. లొకేషన్ డీటెయిల్స్ కూడా నేను మీకు పంపిస్తాను. అలాగే అదర్ కంట్రీలో ఉన్న వ్యూవర్స్ మరొకసారి మీకు స్టోర్ టైమింగ్స్ చెప్తున్నాను. మన ఇండియన్ టైం ప్రకారం మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు మాత్రమే టైమింగ్స్ అనమాట. ఈ టైంలో మీరు ఎప్పుడైనా సరే వీడియో కాల్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. జిఎస్టీ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను మీకు ప్రిపేర్ చేసి ఇస్తాను. ఆల్ ఓవర్ ఇండియా కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంది. బట్ కొరియర్ ఛార్జెస్ కస్టమర్ మీరే పే చేయాల్సి ఉంటుందండి. సో మరిన్ని వివరాల కోసం మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. నమస్కారం అండి.